ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 తెలియచేసింది. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకు ఓ జాతీయ చిత్రానికి ఎవరు ఇవ్వని కితాబు బాహుబలి 2కు ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి ఎంతో మంచి గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై అందరి దృష్టి పడింది. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి ప్రాజెక్టుతో మొత్తం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ ముఖ చిత్రం మారిపోయింది. ఇక ముందు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే కనీసం 200-300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా లైన్లో వచ్చేశాయి. ఓవైపు 1000 కోట్లతో మలయాళంలో మోహన్ లాల్ భీముడిగా మహాభారత పనులు ప్రారంభం కాగా, కోలీవుడ్ లో సంఘమిత్ర కూడా అదే స్థాయి డిస్కషన్ కే దారితీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో హాట్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు నిర్మించని భారీ బడ్జెట్ సినిమా రామాయణంపై అనౌన్స్మెంట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు తెలుగు నిర్మాత అల్లు అరవింద్. కాకపోతే ఈ సినిమాపై రకరకాల అనుమానాలు వెలువెత్తుతున్నాయి. అసలు ఈ స్టోరీని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు, రాముడిగా ఎవరు నటిస్తారు, ఇటువంటి విషయాలపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో 500 కోట్ల అనౌన్స్మెంట్ ప్రాజెక్టు పై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలన్నింటినీ ఫుల్ స్టాప్ పెడుతూ మరో సంచలన న్యూస్ బయటకు వచ్చింది. సంపూర్ణ రామాయణం అనే టైటిల్ ని గీతా ఆర్ట్స్ పతాకంపై రిజిస్టర్ చేయించారు. అంటే జననం దగ్గర నుంచి పూర్తి స్థాయి కథతో ముందుగా చెప్పినట్లు 3 భాగాలుగా ఇది తెరకెక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఖరారు చేశాడన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.